వ్యాఖ్యానము చేసినా అటువంటి శ్లోకాన్ని విన్న వాళ్ళందరూ కూడా ఉత్తర జన్మలలో లేదా ఈ జన్మలోనే గొప్ప సంగీతాన్ని పొంది కొన్ని వేల మంది శిష్యుల్ని తయారు చేసి పరమేశ్వరుడు రమించిపోయేటటువంటి స్థితిలో వాగ్గేయకారులై దాని ఫలితం ఏమిటి? చెప్పినా చెప్పకపోయినా అంచమునందు వారు బ్రహ్మమునే చేరుకుంటారు. అంత స్థితిని ఇయ్యగలిగినటువంటి శక్తిని ఒక నాటకీయమైన సన్నివేశాన్ని సృష్టించి శంకర భగవత్పాదులు నిబద్ధించారు. ఇది సరస్వతీదేవి జగదంబల యొక్క దర్బార్లో జరిగే సన్నివేశం. మీరు కేవలం సరస్వతిని ఉపాసన చేశారనుకోండి, అమ్మవారిని సరస్వతిగా ఉపాసన చేశారనుకోండి ఒక అంశగా, లేదా అమ్మనే సరస్వతి రూపంగా ఉపాసన చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిన్నటి రోజు నేను మీకు ఒక మాట చెప్పాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం. అందుకే ఇవాళ అమ్మవారు తెల్లటి చీర కట్టుకుని కూర్చుంది. మీరు చూశారో లేదో, ఇప్పుడు తెర తీశాక చూద్దురు గాని ఇవాళ ఆవిడ సరస్వతీ స్వరూపంతో ఉంటుంది. అందుకని సాత్వికమైన ప్రవృత్తిని ఇవ్వడం కోసం, మనలో సత్వగుణాన్ని ప్రేరేపించడం కోసం తెల్ల చీర కట్టుకున్న సరస్వతిని ఉపాసన చేస్తారు. ఎలా పడితే అలా కట్టడం కూడా కుదరదండి. దానికి కొంత శాస్త్ర ప్రవేశం ఉండాలి. రంగు మారినా, చీర రంగు మారినా ఫలితం మారిపోతుంది, ఇంకో రకమైన ఫలితం వచ్చేస్తుంది. అదేంటండి మీరు ఇంత దారుణంగా మాట్లాడతారు? అలా కూడా ఉంటుందా? ఉంటుంది, యథార్థం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం. తెల్లటి చీర కట్టుకున్నటువంటి అమ్మవారిగా, తెల్లటి రంగులో ఉన్న సరస్వతిగా మీరు ఉపాసన చేస్తే వచ్చేటటువంటి ఫలితాన్ని నిన్నటి రోజున మీకు నేను ఆవిష్కరించాను. తేడా ఎలా వస్తుందో ఇవాళ రోజు వచ్చి చెప్పే ప్రయత్నంలో నేను ఒక ప్రయత్నం చేస్తాను. శంకరులు అంటారు ఒక చోట, కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కచితదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యా తరుణతర శృంగారలహరీం గభీరాభిర్వాగ్భిర్విదధతి సతీం రంజనమమి అంటారు. ఇంత గమ్మత్తైన శ్లోకమో చూడండి. అమ్మవారిని మీరు సరస్వతీదేవిని ఎరుపు రంగులో ఉపాసన చేశారనుకోండి, ఎందుకు చేయకూడదు? ఏమండి మీరు నిన్నటి రోజున అమ్మవారు తెల్లగా ఉంటుందని చెప్పారు. లలితాదేవి ఏ రంగులో ఉంటుంది? మీరు లలితమ్మ తల్లికి ప్రార్థనా శ్లోకం చేస్తే ఏమని చేస్తారు? అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటున్నారా లేదా? పైగా సర్వారుణ అనవద్యాంగి అంటున్నారా లేదా? అంత ఎర్రగా ఉంటుందంటున్నారా లేదా? నేను లలితా సహస్రనామ స్తోత్రం చేసుకుని శ్రీ సూక్తంతో పూజ చేసినప్పుడు ఎర్రటి అమ్మవారితో నా మనస్సు నిండిపోతుందండి. అప్పుడు నాకు సరస్వతీ రూపం కూడా ఎర్రగా కనపడి వీణ పట్టుకుని వాయిస్తున్నట్టు నేను ధ్యానం చేస్తాను. అప్పుడు కూడా ఇదే ఫలితమా? తెల్లటి రంగుతో ఉంటే ఫలితం ఒకటి, ఎరుపు రంగుతో ఫలితం ఒకటి మారుతాయా? మారుతాయి. అప్పుడు ఏమంటారో తెలుసా అండి? రాజసిక సరస్వతి అంటారు. అలా మీరు ఉపాసన చేస్తే ఏం కలుగుతుందో తెలుసా అండి? దాని గమ్మత్తే వేరైపోతుంది. ఎలా వస్తుందో చూడండి. ఇది ఉపాసన చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మహానుభావుడు కనుక శంకర భగవత్పాదులు ఆవిష్కరించారు. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం. ఎంత అందమైన మాటో చూడండి. కవీంద్రాణం చేత కమలవన. ఈ మనస్సు ఒక కమలవనం లాంటిది. అంటే లోపల కమలం లాంటి హృదయం. ఈ కమలం ఎందుకు విచ్చుకుంటుంది అంటే సూర్యుని యొక్క కిరణములు పడితే ఈ కమలము విచ్చుకుంటుంది కదా. ఉదయం సూర్యకిరణాలు పడితేనే కదా విచ్చుకుంటుంది. ఈ సూర్యకిరణాలు పడాలి అంటే ఏది కనపడాలి ముందు? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. శంకరాచార్యులు వారి శ్లోకాలు ఆలోచించడం అంటే మీరు అలా దర్శనం చేసేయడమే. అలా తీసుకెడతారు శంకరాచార్యులు వారు, జగద్గురువులు వారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక సరోవరంలో ఒక కమలం ఇలా ఉంది, అది ఇప్పుడు ఇలా విచ్చుకోవాలి. విచ్చుకోవాలంటే దీని మీద మీరు నీళ్లు తీసుకొచ్చి పోస్తే అది విచ్చుకోదు. దీని మీద ఏం పడాలి? సూర్యకిరణం పడాలి. సూర్యకిరణం పడాలంటే సూర్యుడు రావాలి కదా. సూర్యుడు వస్తే ఈ కమలం విచ్చుకుంటుంది అని మీరు ఎదురు చూస్తున్నారు అక్కడ నిలబడి. మీరు ఆలోచించండి. ఆ కమలం దగ్గర, సరోవరం దగ్గర నిలబడి మీరు చూస్తున్నారు.
సూర్యుడు వస్తున్నాడు, అమ్మయ్య అని అలా చూస్తున్నారు. తెల్లవారుతోంది, కన్యాకుమారిలో సూర్యోదయం చూసినట్టు చూస్తున్నారు. ముందు ఏదొస్తుందండి? సూర్యుడు వచ్చేస్తున్నాడు అని మీరు ఎలా చెప్పగలరు? అరుణోదయం అవుతుంది ముందు కదా. ఆకాశం ఎర్రబడుతుంది. ఎర్రబడితే మీరు సంతోషిస్తారు, అమ్మయ్య వాన పడదు, సూర్యోదయం అయిపోతోంది, కాబట్టి ఇవాళ మనకి సరస్వతీ పూజలకి, కుంకుమార్చనలకి, ఆ బాలా పూజలకి మనకేం అభ్యంతరం లేదు అని పొంగిపోయి సంతోషపడిపోయి గబగబా సుప్రభాతానికి బయలుదేరి వచ్చేస్తారు. వర్షం పడినా వచ్చేస్తామని వేరే విషయం అనుకోండి, వచ్చేసారు మొన్న అలా 200 మంది పాపం. సరే, అందుచేత కానీ అరుణోదయం అవుతుంది. అరుణోదయం ఎందుకు కావాలండి? ఇది మన శాస్త్రంలో ఋషుల యొక్క ప్రతిభ. సూర్యుడి రథాన్ని ఎవరు నడుపుతారు? అరుణుడు నడుపుతాడు. మీకు ఒక రథం వస్తోందనుకోండి, ముందు ఎవరు కనపడతారు? రథంలో ఉన్నవాడు కనపడరు. ఆఫీసర్ గారి కారు వచ్చేసింది అనుకోండి, మీరు తెలియక అదే టైంకి ఎదురుగుండా వస్తున్నారనుకోండి, ఆఫీస్కి 10ంటికి మీరు వెళ్ళాలి, మీరేమో 10:20కి వెళ్తున్నారు ఆఫీస్ ముందు, మీరు అనుకోలేదు ఆఫీసర్ గారి కారు ఎదురుగుండా వచ్చింది. ఆఫీసర్ గారి కారు అని చెప్పి మీరు ఎలా గుర్తుపడతారు? డ్రైవర్ కనపడతాడు ముందు. అమ్మ బాబోయ్, కరెక్ట్గా ఈయన కారు వచ్చింది, నేను వచ్చాను, ఇప్పుడు ఈయన వెనక డోర్లోంచి దిగుతారు. దిగితే ఏమనాలి? చూడనట్టు ఇలా అంటారేంటి? ఎదురుగుండా ఆఫీసర్ ఉంటేను నమస్కారం సార్ అనాలి. ఆయన ఇలా చూశారనుకోండి, ఆ రోజంతా బెంగే, ఏమయ్యా ఇలా వస్తున్నా అంటారేమో కదా. అలా ముందు ఎవరు కనపడతారు? డ్రైవర్ గారు కనపడతారు. సూర్యుడు రాకముందు ఎవరు కనపడాలి? అరుణుడు కనపడాలి. ఎర్రగా ఆకాశం కనపడాలి. ఆకాశం కాదు కనపడుతున్నది, మీ హృదయం ఎర్రగా ఉంది, లలితోపాసన చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణములు పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? పువ్వు మీద కాదు, ఇక్కడ పడ్డాయి. ఎందుకని? కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం. మీరిక్కడ ప్రార్థనా శ్లోకాలు లలితవి చేసి 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 ఉన్నారు. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అంటూ రోజు అమ్మ ఎర్రగా ఉంటావమ్మా, ఎర్రగా ఉంటావమ్మా, ఎర్రగా ఉంటావమ్మా అలవాటు చేసేసుకున్నారు. సరస్వతీ పూజ అని పూజా మందిరంలోకి వెళ్ళారు. సరస్వతీదేవి ప్రార్థనా శ్లోకం చేసుకుందామని కూర్చున్నారు. కూర్చుని అమ్మవారి మీద ఓ పద్యం చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే అమ్మవారు కూడా ఇప్పుడు ఆ అమ్మవారిలోనే కదండి సరస్వతిని చూస్తారు. ఎర్రగా కనపడింది మీకు. అంటే శంకరుల ప్రతిభ ఎక్కడుందంటే ఇప్పుడు ఇక్కడ విచ్చుకుంటోంది హృదయ కమలం. దేనివల్ల? ఎర్రటి సరస్వతీదేవి అనబడేటటువంటి సూర్యకిరణం చేత. ఆవిడ జ్ఞానాగ్ని, అందులో జ్ఞానము సూర్యుడు. ఆ కిరణము పడి మీ హృదయ కమలం విచ్చుకుంటోంది. అంటే ఇప్పుడు మీరు ఉపాసన ఏ రంగులో చేస్తున్నారు? ఎరుపు రంగులో చేస్తున్నారు. ఇది శంకరాచార్యులు వారు అలా చెప్పరు, ఇలా చెప్తారు, నువ్వు చేస్తున్నావని చెప్పడానికి. ఎంత గమ్మత్తు చూడండి ఆయన దగ్గర. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతి కచిత తరుణామేవ భవతీం. శంకరులు అన్నారు, అమ్మా ఇలా ఎర్రగా ఉన్నటువంటి సరస్వతీదేవిగా నిన్ను భావన చేసి ప్రార్థన చేసినటువంటి వాళ్ళ మనస్సుల్లో వచ్చేటటువంటి ప్రచోదనం ఎటువంటి కవిత్వాన్ని ఇస్తుందో తెలుసా? ఆ ఎరుపు రంగుతో చేసినటువంటి ఉపాసన సరస్వతీదేవిని ఎరుపు రంగులో చూసి ఉపాసన చేస్తే వాళ్ళల్లో ఒక రకమైన ప్రచోదనం కలుగుతుందమ్మా అన్నారు. ఏమిటో తెలుసా అండి అది? విరించి ప్రేయస్యాదరుణతర శృంగారలహరీం. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఇల్లాలైనటువంటి సరస్వతీదేవి మంచి యవ్వనంలో ఉండగా ఆవిడ యొక్క యవ్వనపు పొంగు ఎలా ఉంటుందో అటువంటి పొంగుతో కూడినటువంటి శృంగార రస ప్రవాహమైన కవిత్వమును రచించగలుగుతున్నాడు. ఏమిటండి ఆ శ్లోకంలో ఆ పాదం? అసలు మీరు ఆలోచన చేయండి. అంతే, శంకరాచార్యుల వారి కవిత్వం అంటే అలా ఉంటుంది మహానుభావుడిది. అంటే బాహ్యమునందైతే శృంగార ప్రధానమైనటువంటి కవిత్వం ఆవిష్కరింపబడుతుంది. అయితే మీరు ఇక్కడ ఒక్కటి ఆలోచించాలి. శృంగార ప్రధానమైన కవిత్వం అంటే ఏదో గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట కింద పిల్లుంది, ఇలాంటి కవిత్వాలు కావు. దేని గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు? శృంగార రస ప్రధానమైన కవిత్వం అంటే శృంగార రసము రసముల యందు రాజు, అంత గొప్పది. కానీ దాన్ని హీన స్థాయిలోకి తీసుకొచ్చి మాట్లాడరు. దాన్ని ఎవరి యందు ఆపాదించి మాట్లాడతారు? మహాకామేశ్వర కామేశ్వరీ దేవుల యందు ఆపాదించి మాట్లాడతారు. వారి సంసారం గురించి మాట్లాడతారు.
వాళ్ళ అనుగ్రహం గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఏమైంది? పైకి శృంగార ప్రధాన కవిత్వంలా కనపడుతుంది. మీరు లోపలికి దిగారనుకోండి, మీకు వజ్రాలు దొరుకుతాయి, ముత్యాలు దొరుకుతాయి, వైఢూర్యాలు దొరుకుతాయి. తెలియక మీరు ఒడ్డున నించున్నారనుకోండి, నత్తగొల్లలు దొరుకుతాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? శంకరాచార్యులు వారు చెప్పేటటువంటి శృంగార రస ప్రధానమైనటువంటి రచనలు పనికి మాలిన శృంగార రసం గురించి మాట్లాడితే ఒక హెచ్చరిక మాట ఒకటి వేసేశారు శంకరాచార్యుల వారు. ఎందుకని? భజంతే ఏ సంతః అన్నారు. అమ్మా, చాలా మంది సాధు పురుషులు ఉంటారు ప్రపంచంలో. సాధువులంటే ఎవరండి? అమ్మవారిని ఉపాసన చేసిన తమ జీవితాలను పండించుకున్నవారు. ఇలా అమ్మవారిని ఉపాసన చేసినటువంటి మహాభక్తులైన వాళ్ళు అమ్మవారి గురించి ఇతరులు చేసినటువంటి రచనల గురించి మాట్లాడగలరేమో, ఇతరులు చెప్పిన మాటల్ని చెప్పగలరేమో. అలా చెప్పేటప్పుడు అవతల వాళ్ళు పొంగిపోయేటట్టు చెప్పగలరు. ఎందుకని? తాను సాత్వికంగా ఉంటాడు, ఇతరులని సత్వగుణంలోకి తీసుకెడతాడు. ఇది తెల్ల చీర కట్టుకున్న సరస్వతి. ఇక్కడ వీడు అలా ఉండడు. వీడు తనంత తానుగా లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి తనంత తానుగా దర్శనం చేస్తాడు. తనంత తానుగా కొత్త కవిత్వాన్ని ఆవిష్కరిస్తాడు. ఇది తనకు తానుగా దర్శనం చేస్తాడు. ఇది మనసు రమించిపోగలిగిన స్థితికి పెడతాడు. అందుకే రంజనమమి, అగ్నిహోత్రం ప్రకారం. రా బీజం అగ్ని బీజం. అందుకే కదండి రామ అన్నాం అనుకోండి, రా అగ్ని బీజం, మా అమృత బీజం. రంజనమమి అంటే అది కామం కాదు, అగ్నిహోత్రం, జ్ఞానాగ్ని. కానీ పైకి ఎలా పెట్టాడు? అందరికీ ఇష్టమైనటువంటి శృంగారంలా ఉంటుంది. వినడానికి చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో అనిపిస్తుంది. చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. అర్థం చేసుకోవడానికి దానికి పెద్ద విశేషమేం అక్కర్లేదు. అబ్బాయి చాలా బాగుందండి, వినడానికి చాలా తొందరగా అర్థమైపోయిందండి అన్నట్టుగా ఉంటుంది. మీకు అలాంటివి శంకర భగవత్పాదులు కూడా ఇచ్చారు ఒక చోట. నేను మీకు ఒక ఉదాహరణకి ప్రస్తావన చేస్తాను. ఒక చోట శంకరాచార్యులు గారు అన్నారు, అమ్మ నేను ఇలా అన్నానని నువ్వేమనుకోకపోతే నాకు ఒక అనుమానం వచ్చిందమ్మా అన్నారు. అంటే ఏమిటి శంకరా చెప్పు, ఏం పర్వాలేదు, ఏమిటి అనుమానం అంటే, అమ్మ నువ్వు కొంచెం దొంగతనం చేసావేమో అని అనుమానంగా ఉందమ్మా నాకు అన్నారు. చాలా గొప్ప మాట అన్నావయ్యా శంకరా,